హలో అందరికీ ఈరోజు మనం చూసే టెంపుల్ ఒక అద్భుతమైన శైవ క్షేత్రం అని చెప్పొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి ప్రకాశం జిల్లాలోని శేషపురం మండలంలో అంబవరం కొత్తపల్లి గ్రామాల సమీపంలో ఉంది. నల్లమల కొండల మధ్యలో ఉన్న ఈ పురాతనమైన ఆలయాన్ని భైరవకోన అని పిలుస్తారు. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. అతని పేరు మీదుగా భైరవకోన అనే పేరు వచ్చింది. ఈ టెంపుల్లో చాలా విశిష్టతలు ఉన్నాయి. ఈ కొండలో 1,01 శివలింగాలు 101 కోనేళ్లు ఉన్నాయట. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ వేప చెట్టు కాకులు అసలు ఉండవంట. ఇంకొక విశిష్టమైన విశేషం ఏంటి అంటే ఇక్కడ 3 ముఖాల అమ్మవారు దర్శనమిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి. ఈ అమ్మవార్లను త్రిముఖ దుర్గమ్మ అని పిలుస్తారు. ఇదంతా కూడా ఏకశిలతో చేసిన అద్భుతమైన ఆలయం. 6వ శతాబ్దం పోలరాజుల పల్లవుల కాలంలో యోగులు తపస్సు చేసుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఒక్క శివలింగం దర్శించుకుంటే 1000 శివలింగాలు దర్శించుకున్నంత పుణ్యమట. భైరవకోనలో శ్రీశైల మల్లికార్జున శివలింగం, రామేశ్వర లింగం, కాశీ విశ్వేశ్వర లింగం, శిశునాథ లింగం, పక్షఘాత శివలింగం. అలాగా ఉదాహరణకు శ్రీశైల మల్లికార్జున లింగంని ఇక్కడ దర్శించుకుంటే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకున్నంత ఫలితం అంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, భైరవకోనలోని వాటర్ ఫాల్ ఎంత ఎండాకాలంలో అయినా కొంచెం వాటర్ ఫ్లో అయినా ఉంటుందంట. అంటే ఎప్పుడూ ఇక్కడ వాటర్ ఫ్లో ఉంటూనే ఉంటుందంట. ఇది ఒక విశేషం. దానికి భైరవకోన ఓన్లీ డివోషన్ పరంగానే కాకుండా నేచర్ లవర్స్ కి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇందాక చూసారు కదా వాటర్ ఫాల్, ఆ వాటర్ ఫాల్ కి వెళ్లే దారిలో ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి పచ్చటి చెట్లు, కొండలు, స్వామి చాలా బాగా కనిపిస్తారు. ఇంకంతే మరి. నేనేమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఇంకా మంచి మంచి టెంపుల్స్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.